చెప్పండి సార్, మీరు అధికారం పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దానికి పార్లమెంట్ ఎలక్షన్స్కి మధ్యలో 6 నుంచి 8 నెలల గ్యాప్ ఉండింది. ఈ గ్యాప్లో మీరు కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ కలిసారా? కలిసినప్పుడు మీరు నాకు టికెట్ కావాలని అడిగినప్పుడు వాళ్ళ ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? ఒకటే అండి, ఇప్పుడు మన కష్టం వాళ్ళకి తెలుసు, మన ఇష్టం అది తెలుసు. కష్టం ప్లస్ ఇష్టం ఈజ్వల్ ఫలితం. పెద్దలు వాళ్ళు తండ్రి సమానులు, హరీష్ గారు కేటీ గారు మన సోదర సమానులు. మా కవితమ్మ ఈరోజు బర్త్డే, వారికి ఫోర్త్ సైట్ న్యూస్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన, ఉద్యమకారుల పక్షాన, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన, మహిళా విభాగం పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఇన్ని రోజులు ఇవన్నీ పట్టించుకోలేదు కదా, కనీసం ఈ బర్త్డే నుంచి అయినా పట్టించుకో కవిత అన్నట్టు చెప్పినట్టున్నది తప్ప అది చెప్పినట్టయితే లేదు. నాకు ఆమెకు ఉంది ఆలోచన. ఒక ఆడపడుచుగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పార్టీలు మారినంత మాత్రాన రాత్రి ఎవరు రాజు గారు, రాత్రి ఎవడు కార్యకర్త గారు. ఒక విజన్, ఒక విధానం, ఒక ఆలోచన విధానం, మనం ఎన్నుకున్న ఒక దారి, మనం అనుకున్నటువంటి ఒక విధానంతో ఉన్నాం కాబట్టి ఒకటే విధానం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఏదైతే యువతరం ఉన్నదో, విద్యార్థి లోకం ఉన్నదో, మరి ఈరోజు రాజకీయాలు మొత్తం కూడా ఒక సోషల్ మీడియా బేస్ చేసుకొని, యూట్యూబ్లు బేస్ చేసుకొని మరి వాయు వరుసను మర్చిపోవడం, పెద్దరికం మర్చిపోవడం, అనుభవాన్ని కూడా ఆలోచించకుండా మాట్లాడడం జరుగుతుంది. ఒక ఫ్రస్ట్రేషన్లకు గురవుతుండ్రు బీఆర్ఎస్ పార్టీ డెబ్యూట్లోకి వచ్చేటువంటి నాయకులు. రైట్, ఒకసారి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ వైపు వద్దాము. కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ న్యాయం చేయగలదు? ఎందుకంటే మీరు ఉద్యమకారులు, ఉద్యమ నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఏనాటి న్యాయము చేసినటువంటి దాఖలాలు అయితే మాకు కనబడలేదు. మేము 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం, ఆనాటి ఉద్యమాల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఉద్యమకారులకు కానీ ఉద్యమ నాయకులకు కానీ న్యాయం అయితే చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ అయినా న్యాయం చేసేందుకు ఆస్కారం ఉందా? నమ్మకంగా అయితే మీరంతా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం చేస్తుంది అనేటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నట్టుగా ఇక్కడ లేదు అనేటువంటి కొంతమంది ఉద్యమకారుల నుంచి కనిపిస్తున్నటువంటి మాట. చాలా మంచి ప్రశ్న వేసింది సార్. ఉద్యమకారులకు న్యాయం చేసేటువంటి స్థానం కల్పించే విధానం. మరి మందల సామెలన్న మరి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే సార్, ఒక పేదవాడు, డబ్బులు లేవు. మరి ఆయన కూడా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసాడు. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. మరి 3 సార్లు 2014, అంతకన్నా ముందు 2009, 2014, 2018 మరి ఆయన టికెట్ ఆశించారు. మరి అప్పుడు గుర్తించలేదే. ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి డబ్బు లేనటువంటి సామ్యుల్ గారిని, పేదరికంతో అల్లాడిపోతున్న సామ్యుల్ గారిని మరి పిలిచి రూపాయి తీసుకోకుండా బీఫామ్ ఇచ్చింది. అది ఉదాహరణ కాదా? బట్ అదే ఇంకోటి అద్దంకి దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారికి మరి నేను ఎమ్మెల్సీ ఇచ్చారే. అదే ఇంకోటి ఎక్కడో మూలకు కనిపించకుండా పోయినటువంటి, రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి, మరి వివిధ పార్టీలో జాయిన్ అయ్యి కూడా మరి ఆనాడు 2014 ఫిబ్రవరి 18 తారీఖు ముందు, 2014 ముందు మరి ఆ పార్లమెంట్లో కొట్టినటువంటి మహిళామణి విజయశాంతి గారు, మరి వారిని గుర్తించి 2014లో టికెట్ ఇచ్చారు మీదకు. అదేవిధంగా మొన్న పిలిపించి మరి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. అది కాదా గుర్తింపు? అది కాదా? చారగొండకు వెంకటేష్ విద్యార్థి నాయకుడికి ఇచ్చిన అది కాదా? బాలలక్ష్మి సోదరమని బీసీ కమిషన్ నెంబర్ ఇచ్చిండ్రు, అది ఉద్యమకాడు గారా? ఇట్లా అనేక మంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది 140 సంవత్సరాల పార్టీ, జాతీయ పార్టీ. దాంట్లో సుదీర్ఘంగా పార్టీలో 70 ఏళ్ళ నుంచి ఉన్నవారు ఉన్నారు, సుదీర్ఘంగా 40 ఏళ్ళ నుంచి ఉన్నవారు ఉన్నారు, 50 ఏళ్ళ నుంచి ఉన్నవారు ఉన్నారు. మరి 2014 ఎలక్షన్ ముందు వచ్చిన వారు ఉన్నారు, 2018 ఎలక్షన్ ముందు వచ్చిన వారు ఉన్నారు, మరి 2023 ఎలక్షన్ ముందు వచ్చిన వారు ఉన్నారు, 2024 ఎంపీ ఎలక్షన్ ముందు వచ్చిన ఉన్నారు. కాబట్టి దాంట్లో సమన్వయం, సమానాభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీలే ఉంటుంది. లౌకిక పార్టీ, జాతీయ పార్టీ. మేము కూడా గతంలో మరి టీఆర్ఎస్ పార్టీ పుట్టుకకు ముందు, మరి 2001కి ముందు 98, 99, 2001 వరకు కూడా మరి ఇదే ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో మరి నేను ఎన్ఎస్ఏ కార్యదర్శిగా పనిచేసిన. ఇవన్నీ కూడా మూలాలు. అంటే కాంగ్రెస్ పార్టీ మర్చిపోదంటారు? ఎవరు మర్చిపోరు సార్. మీరు ఒకసారి గమనించండి, ఈ కేసీఆర్ గారిని తయారు చేసింది ఎవరు?
కాంగ్రెస్ పార్టీ. వైఎస్ గారిని తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి చంద్రబాబు నాయుడు గారిని 25 సంవత్సరాల యుక్త వయసులో పెళ్లి కాకముందుకే యువజన సర్వీస్ శాఖ మంత్రి చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎవరిని నాయకులు చేసింది, ఎవరికి ఏమి పట్టం కట్టింది, ఎవరిని ఈరోజు గద్దె మీద కూర్చోబెట్టిందంటే ఇవన్నీ ఉదాహరణలే. జాతీయ ఉద్యమాలు, క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు, సత్యాగ్రహ మూవ్మెంట్ కావచ్చు, వీటన్నిటి కూడా క్రోడీకరించుకొని ఒకవైపు ఉద్యమ నేపథ్యం, ఒకవైపు మరి రాష్ట్రం దేశంకి తీసుకొచ్చిన తర్వాత కూడా మరి గాంధీ మహాత్ములు ఉంటాడు, మరి జాతీయ పిత, మరి వారి నేతృత్వంలో కూడా ఎంతోమంది దళిత బహుజనులు కూడా రాజ్యాధికారం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఉద్యమకారులకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకంలో అయితే మీరు ఉన్నారు కదా. ఇదే సందర్భంలో ఇంకో మాట అడుగుతా. మీరు మేము తెలుసుకున్నటువంటి విషయంలో మాటగా రేవంత్ రెడ్డికి మీరు అత్యంత సన్నిహితులు, రేవంత్ రెడ్డి మీరు కలిసి చదువుకున్నారనేటువంటి అంశం ఉంది. అసలు రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది, అతని బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ రీసెంట్ టైమ్స్లో కూడా మీరు కలిసారు కదా అతన్ని. తప్పకుండా సార్, మంచి అంశం అడిగారు సార్. ఈరోజు ఒక కార్మికుడు అంట, నేను రేవంత్ రెడ్డిని ఒక కార్మికుడు, వాళ్ళ నాన్న కర్షకుడు, కార్మికుల కుటుంబం అది. ఆయన 1982 మా దగ్గర ఉనపడితే నా టౌన్ సార్ నాది, అర్జనవాడ ఉనపడి టౌన్, 21వ వార్డు నాది. 4 వార్డులో మేము అందరం ఉంటాము. 25,000 ఓటు బ్యాంక్ మాది, పెద్ద సామాజిక వర్గం, మేము 7 మంది అన్నదమ్ములు, చిన్న నేను. అయితే మా అన్నలో క్లాస్మేట్ ఆయన, మీ అన్నలకి అన్న క్లాస్మేట్. ఓకే. నాకు సీనియర్, ఒక 6 సంవత్సరాలు సీనియర్. వారి నేపథ్యం ఏంటంటే మళ్ళీ మేము 2005 వరకు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. 2004లో కూడా మేము కలిసి పనిచేసిన పరిస్థితి. కాబట్టి ఆయన ఏంటంటే, నేను ఎందుకు కార్మికుడు అంటే, ఆయన స్వయంగా మరి చదువుకుంటూ మరి ఆర్టిస్ట్గా తన జీవితాన్ని మొదలుపెట్టాడు. వనపర్తి గోడల మీద ఆనాడు మరి మల్లెపువ్వు తెలుపు, చిన్నారెడ్డి గెలుపు అని రాతలు రాసుకుంటూ పోయేవాడు. మేము చిన్నగా ఉన్నాం, కొటేషన్స్. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మరి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి గోడల మీద కూడా త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది, కింద కల్వకుంట్ల చంద్రశేఖర్ రాస్తాం. ఆ నేపథ్యంలో మేము ఆయనతో కలిసి పనిచేసినాం. మా ఉమ్మడి మహబూబ్నగర్లో అన్ని జిల్లాలు రాస్తూ మరి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని రాసి పెద్ద పేరు కదా, ఆ పేరు షార్ట్లో రాదామని చెప్పేసి ఆలోచనతోన చిందస్వామి గారు, ఎస్సీసీఎల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, అప్పుడు మా ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ రేవంత్ రెడ్డి గారు, నేను విద్యార్థి నాయకుడు, మేము ముగ్గురు కలిసి రాతలు రాసుకుంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు షార్ట్లో కేసీఆర్ అని పేరు రాసింది కూడా మేమే. ఓకే. ఆ పేరు పెట్టింది మా చిన్నస్వామి గారు, మీరు రేవంత్ రెడ్డి. ఇది లైవ్లోకి రావాలి. కాబట్టి ఆ రోజున మేము అంత పెద్ద రాయలేక ఈ పేరు. అంటే ఈ సందర్భం ఒక్కటి మనం నిజంగా హైలైట్ చేసుకోవాల్సినటువంటి అంశమేమో, కేసీఆర్ అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని పెద్ద పేరుని కట్ చేసిన మీరు, రేవంత్ రెడ్డి, చిన్నస్వామి గారు మా గురువు గారు, వారు కూడా పొలిటికల్ బ్యూరో సభ్యులు చేసిండు, పార్టీ ప్రధాన కార్యదర్శి చేసిండు. తెలిసి ఇది ఎవరికి తెలియదు అసలు ఆయన కేసీఆర్ అని. సార్ తెలుసు, హరీష్ రావు తెలుసు, అందరు తెలుసు. బయటికి బయట తెలియదు కదా అన్నట్టు. ఇప్పుడు త్యాగాలు చేసినోడు, ఆడినోడు, పాడినోడు, వ్యూహ రచన చేసినోడు, ప్రతి వ్యూహ పన్నోడు, వాడు వెనుకుంటారు, తెరనుకుంటారు. ముందుకు కనిపించేది హీరోని కనిపిస్తుంది. అంటే ఒక మాట నేను అడుగుతా,